రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టరేట్ సముదాయ ఆవరణలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎస్సీ ఎస్టీ రైతులకు ఒక్కొక్కటి 4.9 లక్షల విలువగల 20 HP కెపాసిటీ మినీ ట్రాక్టర్లను 60% సబ్సిడీతో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయం మరియు ఉద్యాన రంగాల అభివృద్ధికి యాంత్రీకరణ ఎంతో అవసరమన్నారు. చిన్న సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రైతులు ఆధునిక పద్ధతులు యంత్రాలను వినియోగించి సాగు ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ఉత్పాదకతను పెంచుకోవాలన్నారు. రైతులు ఆర్థికాభివృద్ధి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని రైతులకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు, డిఆర్డిఓ జ్యోతి తదితర జిల్లా అధికారులు సంబంధిత లబ్ధిదారులు పాల్గొన్నారు. మేమందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. We'll always remember you and the students of Sangareddy, particularly the nursing colleges of Andol and Sangareddy. They are indebted to Toshiba organization. Toshiba is doing a wonderful job in, let me not use the word helping, but standing by the people, the students in Sangareddy district through your CSR funds. We are indebted. We'll always remember you. Thank you very much. మేమందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. We'll always remember you and the students of Sangareddy, particularly the nursing colleges of Andol and Sangareddy. They are indebted to Toshiba organization. Toshiba is doing a wonderful job in, let me not use the word helping, but standing by the people, the students in Sangareddy district through your CSR funds. We are indebted. We'll always remember you. Thank you very much.